Hello. Hi. Hi, madam. Good morning, Angel. Very good morning, Angol. ఇప్పుడు నేను బాగున్నారు మేడం. ఆ? బాగున్నారా? చాలా బాగుందండి. వాయిస్ విన్నట్టుంది కానీ ఎవరా అని అడిగితే ఏమని అంటారేమో అని చెప్పి డౌట్గా ఆలోచిస్తున్నానండి. సరే గుర్తుపట్టండి, మీకు తెలిసిన వాయిస్. తెలిసిన వాయిస్ అదే అంటుంది, తెలిసిన వాయిస్ లాగే ఉంది. బట్ నేను 2 పేర్లు చెప్పండి, వాటిలో ఉన్నాను నేను చెప్తాను. ఏంటండి? 2-3 పేర్లు చెప్పండి మేడం, వాటిలో ఉన్నానో లేదు చెప్తాను. 2-3 పేర్ల వాయిస్ అబ్బా నాకు ఈ టాస్క్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఓకే ఓకే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అదే క్వశ్చన్స్ అడగమని చెప్తారు కదా, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మీరే కదా? పేరు చెప్పండి మేడం. ఓకే, అది చెప్పండి నేనే. మీ మీరు అది ఓకే అంటే మీ పేరు నాకు గుర్తు ఉంది, లైక్ ఎందుకంటే మా ఇంట్లో మా మర్ది పేరు కూడా అదే కాబట్టి నాకు గుర్తు ఉంది. ఓహో, అలా అంటారా? ఆ పేరు గుర్తుంది, బట్ అదో కాదో చెప్తే నెక్స్ట్ నేను పేరు చెప్తాను కావాలంటే. సరే, అడిగేది నేనే, పేరు చెప్పండి. మహేష్ గారు. మా మరిది పేరు మహేష్ అనండి, సో అందుకే నాకు గుర్తుంది బాగా. ఓకే 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 సో ఈరోజు క్వశ్చన్ ఏంటి అని అంటే, ఓకే క్వశ్చన్ అడిగే ముందు మీరు ఎవరికైనా విషెస్ కానివ్వచ్చు, లేకపోతే ఏమైనా సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా? సాంగ్స్ అంటే చెప్పండి కదా మేడం, సినిమా పనులు. ఏంటండి? సినిమా పనులు కానీ మేడం. ఓకే ఎవరికైనా విషెస్ చెప్పాలనుకుంటున్నారా? విశేష మేడం. ఎవరికి? నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ కాదు, ఈ మంత్ 20th ఓకే మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. ఓకే ఆ రోజు ఫోన్ చేయరా, అడ్వాన్స్గా చెప్తున్నారు? లేదు మేడం, నాకు 20th అంటే నాకు షెడ్యూల్ ఫిక్స్ అయిపోతుంది అందుకని. ఓకే అందుకని మళ్ళీ నాకు అంటే కుదరదు, ఎప్పుడు కుదిరిద్దో తెలియదు, నాకు కుదిరినప్పుడే ఫోన్ చేస్తున్నాను అంతే. ఓకే ఓకే ఫైన్, పర్లేదు. మీకున్న టైంలో కూడా మీరు మా కోసం కేటాయించి మా ప్రోగ్రామ్కి కాల్ చేస్తున్నందుకు వీఆర్ సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ మేడం. మా ఫ్రెండ్ భరత్ చాలా బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఓకే స్పిరిచువల్గా కానీ తర్వాత పర్సనల్ కానీ అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఓకే అబ్బాయి బర్త్డే మేడం ఈ మంత్. ఓకే మహేష్ గారు వాళ్ళ ఫ్రెండ్ భరత్ది ఈ మంత్ బర్త్డే ఉంది కాబట్టి మహేష్ గారి తరపు నుంచి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి భరత్కి అడ్వాన్స్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. యువర్ డియర్ ఫ్రెండ్ కన్వేయింగ్ విషెస్ టు యూ. సో ఇలాగే మీ ఫ్రెండ్షిప్ కలకాలం సంతోషంగా, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా హ్యాపీగా హెల్దీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా మా గుడ్ మార్నింగ్ ఒంగోలు తరపు నుంచి అయితే కాల్ చేస్తున్నాను. మహేష్ గారు ఇలాగే కాల్ చేయాలి, 20th కూడా ఇలాగే కాల్ చేసి మళ్ళీ విషెస్ చెప్పాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను. ఆ రోజు కూడా మీకు ఏదో ఒక టైంలో కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మీరు మాకు కాల్ చేయాలి. అంటే ఆ టైంలో నేను హైదరాబాద్లో ఉంటాను మేడం. ఓకే హైదరాబాద్లో ఉన్నా ఏంటబ్బా, కాల్ చేసి మాట్లాడేసేయండి. అంటే నేను హైదరాబాద్లో ఉంటే కొంచెం నాకు ఫ్రైస్ అయ్యి ఉంటాయి, అందుకని కుదరదు. ఓకే మీ ఫ్రీ టైంలోనే కాల్ చేయండి, ఓకేనా? బట్ ఆ టైంలో కూడా మీరు మాకు కాల్ చేసినందుకు నిజంగా మాకు చాలా మాటల్లో చెప్పలేము, చాలా సంతోషంగా ఉంటుంది. వచ్చినప్పుడు అంటే ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నానో అప్పటి నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అవునా? యాక్చువల్గా నేను అసలు ప్రోగ్రామ్స్ కానీ మూవీస్ కానీ ఏం చూడను, జస్ట్ క్రికెట్ అలా చూసేసి వదిలేస్తాను. కానీ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి సజెషన్ చేశాడు, ఏంటంటే ఇట్లా ప్రోగ్రామ్ బాగుంటుంది, ఇందులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, నీకు ఉపయోగపడతాయి, జస్ట్ చూస్తా ఉండంటే ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత చూశాను. చూస్తే అప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, చాలా అంటే నాకు అనిపించింది చాలా బాగుంది ప్రోగ్రామ్, ఇలాంటి గుంటూరులో కూడా ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా, చాలా ఉపయోగపడతాయి అనిపించింది. నిజంగా అంటే చాలా మంది ఏంటంటే ఇక్కడ ఇది ప్రిపేర్ అవుతున్నా ఉన్నారు ఎగ్జామ్స్ కి, తర్వాత ఇది ప్రిపేర్ అయితే వీటికి పని అంటే వీటికి ఉపయోగపడుతుంది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ ఇవ్వే అనిపించింది నాకు అప్పుడు, అంటే చూసినప్పుడు అలా అనిపించింది. అంటే బాగుండదు కదా అలాంటిది, వీళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఆలోచన అయితే వచ్చింది. డెఫినెట్ అందుకేనండి ఇప్పుడు గుంటూరు కానివ్వచ్చు, ఆల్ ఓవర్ మన ఆంధ్రలో లేదంటే అవుట్ ఆఫ్ ఎవరైనా సరే మా ఛానల్ని చూడలేము అని అనుకోకుండా ఉండటానికే మేము లైవ్స్ ఇస్తున్నాము. అట్ ది సేమ్ టైం సోషల్ మీడియా ద్వారా ఇంటరాక్ట్ అయితే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం మాకు అయినంత వరకు కూడా.
బట్ మీ సైడ్ నుంచి ఇంత పాజిటివ్ అంటే మీకు ఇంత ఇంట్రెస్ట్ ఉందని తెలిసినప్పుడు నిజంగా మేము ఇంత కష్టపడుతున్నందుకు అంటే ఇంత పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాము మేమందరమీ కూడా. సో నిజంగా చాలా ఇలాంటి ఫీడ్బ్యాక్స్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుందండి లిటరల్లీ మాకు. అంటే ఒక లైవ్ చూడలేకపోయినా కానీ ఈ టైంలో ఫోన్ చేయలేకపోయినా లైవ్ చూడలేకపోయినా కానీ యూట్యూబ్ లో షార్ట్స్ లేదంటే లైవ్ మీరు పెట్టినవి అవన్నీ చూసి మేము అంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. షేర్ చేస్తా ఉన్నాము అంటే అన్ని వీడియోస్ చూస్తున్నాము. మా ఫ్రెండ్స్ కి షేర్ చేసినప్పుడు వాళ్ళు కూడా చూసి మన దగ్గర కూడా ఇలా ఉంటే బాగుండేది కదా అని నాతో చెప్తా ఉంటారు. ఓకే, మీరు అడిగే క్వశ్చన్స్ కానీ తర్వాత ఇంకా మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మహేష్ గారు. సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి ఏం అడగాలంటారు మిమ్మల్ని? మీరు ఏది అడిగినా కూడా టకా 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 చెప్పేస్తున్నారు. నేను క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ తెలిసిందా? ఏం అడిగారు? నన్నే అడిగారా? నిన్ను అడిగారు మీరు అంటే చెప్పేశారు. అది యూట్యూబ్ లో పెట్టారు మీరు. అదే ఇండియా పాకిస్తాన్ కలుసుకున్నప్పుడు అప్పటి జనాభా ఎంతమంది? 33 crores సంథింగ్ అట్లా, అదే కదా? అదే చూసారా, నేను అదే మీరు అడిగిన క్వశ్చన్స్కి ఒకవేళ ఆ రోజు ఆన్సర్ దొరకకపోతే నేను కూడా తెలిసిన లైక్ గూగుల్స్లో లేకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకొని దాని గురించి ఓకే ఇది ఫైన్ ఆన్సర్ అన్నప్పుడే నేను చెప్తానండి లైవ్లో. అది రివీల్ చేశారు, నేను తర్వాత చూశాను, షార్ట్స్ లో చూశాను మేడం. ఓకే, చాలా బాగా చెప్పారు. తర్వాత ఇంకో మేడం వచ్చినప్పుడు ఆమె కూడా క్వశ్చన్ అడిగాను. ఓకే, వరల్డ్ కప్ కొట్టిన మొట్టమొదటి దేశం ఏది? ఓకే, నాకు తెలీదండి క్వశ్చన్, నేను వినలేదు బేసిక్గా. లేదు అంటే మీరు కామెంట్స్ చూడరా మేడం? కామెంట్ అంటే షెడ్యూల్స్ ఉంటాయండి మాకు. అంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి, ఇలా షూట్ చేసుకోవాలి అన్నప్పుడు తను వచ్చినప్పుడు లైవ్ తన ఆన్సర్స్ క్వశ్చన్స్ నాకు ఉంటే తను డిస్కస్ చేస్తాను అనుకో నాతోటి, లైక్ ఈరోజు ఈ క్వశ్చన్స్ వచ్చాయి దీనికి ఆన్సర్ లేదు అంటే చూస్తాను నేను. నాకు చెప్పకపోతే నేను చూడను అనమాట, లైక్ అలా ఉంటుంది. ఇప్పుడు ఓకే, ఏమని? అవునా, మరి చెప్పండి, నేను చూడలేదు కదా. ఒకవేళ నేను చూసి రేపు చెప్పను ఆన్సర్. ఓకే డెఫినెట్గా, ఓకే అండి డెఫినెట్గా. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నేను అడుగుతాను తర్వాత మీరు అడగండి. ఓకే, పెనాల్టీ కిక్ అనే పదం ఏ క్రీడల్లో ఉపయోగిస్తారు? పెనాల్టీ కిక్ అర్థమైందా? పెనాల్టీ కిక్ అనే పదం ఏ క్రీడల్లో ఉపయోగిస్తారు? హలో మహేష్ గారు, మహేష్ గారు, హలో ఉన్నారా? సో కాల్ అయితే కట్ అయింది మహేష్ గారిది. బట్ ఐఎమ్ రియలీ సారీ, మీతో మాట్లాడినంతసేపు ఎంతసేపు మాట్లాడాను కూడా తెలియకుండా మాట్లాడామన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి కాలర్స్ నుంచి మాకు ఇంత పాజిటివ్ వైబ్ వచ్చి అండ్ మీ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తే మాకు అంతకు మించిన సంతోషం లేదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కోసం కెమెరామ్యాన్ మార్నింగ్ రావాలి, అలాగే ప్లే అవుట్ సెక్షన్లో వాళ్ళు ఉండాలి, యాంకరింగ్ మేము చేయాలి. సో చాలా అండ్ టైం చేస్తున్నామా లేదా అని చెప్పి మాకు అంటే ప్రోగ్రామ్ డిజైన్ చేసే వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. సో ఎవ్రీథింగ్ ఇలా వర్క్ చేస్తుంటే క్లాక్ టైప్లో వర్క్ చేస్తూనే ఉంటాము. సో మీరు ఇంత మంచి పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మేము ఇంత కష్టం అందు కూడా అందరం మర్చిపోతాము. సో చూసే వాళ్ళందరికీ ఎలా ఉంటుందో తెలియదు కానీ మా టీం అందరికీ అయితే సూపర్గా ఉంటుంది. కాలర్తో మాట్లాడేద్దాం. హలో మేడం, ఫోన్ కట్ అయింది. ఓకే చెప్పండి మహేష్ గారు, పెనాల్టీ కిక్ అనే పదం ఏ క్రీడల్లో ఉపయోగిస్తారు? రెండు, ఒకటి హాకీ, రెండు ఫుట్బాల్. దట్స్ రైట్ ఆన్సర్. నేను ఆన్సర్ చెప్పాను, ఫోన్ కట్ అయిపోయింది. అంటే మీ వాయిస్ నేను ఆ క్వశ్చన్ అడగంగానే మీ వాయిస్ వినపడలేదండి బేసిక్గా. ఓకే. సో మీరు క్వశ్చన్ అన్నారు, అడగండి. నేను క్వశ్చన్ ఓకే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఓకే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు అప్పటి చివరి ముఖ్యమంత్రి ఎవరు? చివరి ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా? చాలా రాంగ్ ఆన్సర్.
ఇంకెవరున్నారు మనకి? అదే రాజశేఖర్ రెడ్డి గారా? కాదు, రాంగ్ ఆన్సర్. ఇది కూడా రాంగ్ ఆన్సరా? ఇక నన్ను ఈచిచ్చిదంటారేమో. రేపు చెప్తానండి నేను ఆన్సర్. రేపు చెప్తారా? ఓకే, రేపు చెప్తాను. ఓకే మేడం, తప్పకుండా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపినప్పుడు అప్పటి చివరి ముఖ్యమంత్రి ఆ తర్వాత ఎవరెవరు ముఖ్యమంత్రులు అయ్యారో మనకి బాగా తెలుసు, కానీ లాస్ట్ ముఖ్యమంత్రి చెప్పండి చాలు. లాస్ట్ ముఖ్యమంత్రి ఓకే రామారావు గారా? ఎన్టీఆర్ గారా? ఎన్టీఆర్ గారు విడిపోయింది మేడం. ఏమోనండి, నాకు తెలీదు, గెస్ట్ చేస్తున్నాను అంతే. సార్ మీకు క్లూ ఇవ్వమంటారా? ఓకే చెప్పండి. ఆయన అదే స్పీకర్ గా కూడా చేశారు. ఓకే అండి, నేను రేపు చెప్తానండి. అయితే ఈరోజు చెప్పాను, రేపు తెలుసుకొని చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇలాగే కాల్ చేస్తున్నాండి. ఓకే, సో వీఆర్ సో హ్యాపీ. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన అప్పుడు చివరి ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి అడిగారనమాట.